నెల్లూరు రూరల్ పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, శాసన మండలి సభ్యులు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తదితరులు శంకుస్థాపన చేశారు. నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీపీఐ నాయకులు పమ్మజుల దశరథ రామయ్య, అరిగిల నాగేంద్ర సాయి, సీపీఎం నాయకులు జనార్దన్, జనసేన నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, సుందరరామిరెడ్డి, గొడుకుల కిషోర్ తదితరులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకే వేదికపై అన్ని రాజకీయ పార్టీలను కలిపి ఏకతాటిపై తీసుకొచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేశాడంటే ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శమని పలువురు కొనియాడారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం జనాల్లో ఉండడం ఇష్టమని, నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. ఈరోజు చంద్రమోహన్ గారిని సిపిఎం పార్టీ నాయకులు పాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు, అలాగే శాసన మండలి సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బీదా రవిచంద్ర యాదవ్ గారిని వేదికలు అలంకరించాల్సిన కోరుతున్నాం. అలాగే తెలుగుదేశం చారిత్రాత్మక ఘట్టం పొట్టేపాలెం కలుజు శంకుస్థాపన కోకస్టర్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మిగతా ముఖ్య నాయకులందరూ ఈరోజు పొట్టేపాలెం కలుజు అనేది దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఇది వింటున్నాం. ములిముడ్లో నా పొలం ఉండేది. ఈ కలుజు వల్ల ఈ ఇబ్బందులు ఎందుకని నేను అమ్మేసిన చెప్పాలంటే ములిముడ్లో పెన్నకి ఒడ్డు పక్కనే ఉండేది. కానీ ఈ రోడ్డు ఆ రోజుల్లో చూసి ఇక్కడ పోయి ఏం చేయాలన్నట్టు అది గుర్తుకొచ్చింది ఇప్పుడే ఈ కలుజు తోటే. దాన్ని ఈ రోజు చూస్తే ఎంత వాల్యూ ఉందో, కానీ ఆ రోజు అసలు ఈ రోడ్డే మనకి సూట్ కాదులే అని చెప్పి దీన్ని వదిలేసాం, అమ్మేసిన ఆ రోజుల్లో. ఈరోజు శ్రీధర్ రెడ్డిని, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మెచ్చుకోవాలా. ఇది సాధించాడంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన సబ్జెక్ట్ అది. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈరోజు ఒక పెన్షన్ ఐటమ్ మీద దాదాపు 50,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంది గవర్నమెంట్. చాలా ఇబ్బందులతో ప్రతి ఒక్క సంక్షేమం, అభివృద్ధి అనే 2 పదాలతో ఇబ్బందులతో ప్రతి ఒక్కటి కూడా చెప్పినట్టు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు నెట్టుకుపోతా ఉన్నాడు. అటువంటి రోజుల్లో ఈ 4 కోట్లు నిజంగా కూడా కష్ట రోజుల్లో ఇప్పుడే రవిచంద్ర చెప్పినట్టు అక్కడ ఒకటి క్యాన్సిల్ చేశారు. కరెక్ట్, అది క్యాన్సిల్ చేసి దాదాపు 9 కోట్లు అది తీసేసి తగ్గించారు. దాన్ని తగ్గించి ఇక్కడ 4 కోట్లు తెచ్చుకున్నాడంటే, ఇంత ఇబ్బందుల్లో కూడా తెచ్చుకున్నా అంటే అది పట్టుదల. శ్రీధర్కు ఉండే పట్టుదలే ఈరోజు 3వసారి ఆయన గెలవడం కూడా. మనిషికి ముందు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సాధించాలనే మనకు ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఆ పట్టుదల అనేది చాలా తక్కువ మందికి ఉండేది. ఈ రోజుల్లో రేపేంది అనేది పట్టించుకోరు, నిన్న మనం ఏం చేసామని కూడా పట్టించుకునే రోజులు కావు. కానీ మనకు ఉండాల్సింది ఆ పట్టుదల. 3 సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే, ఇప్పుడే చెప్పినట్టు శ్రీధరే చెప్పినట్టు ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు చూస్తుండే పరిస్థితుల్లో ఇట్లా ఎవరన్నా వచ్చారంటే ఎమ్మెల్యేగా వన్ టైమరే అవుతున్నారు. ఎందువల్ల? ఆ పట్టుదల. కానీ ప్రజలకి సేవ చేయాలా, ప్రజల్లో ఉండాలా అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ప్రజల్లో ఉంటేనే ప్రజలకి మనం గుర్తుండేది. ప్రజల్లో లేకుండా మనం ఏదో ఆఫీస్లో కూర్చొని లేకపోతే ఇంటికాడ కూర్చొని నేను ఎమ్మెల్యేనే అనుకుంటుంటే అది ఫస్ట్ టైమరే. అది కాదు కాబట్టే 3 టర్మ్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
మీ అందరి అదృష్టం కూడా, రూరల్ కాన్స్టిట్యుయెన్సీ మీ అందరికి కూడా అదృష్టం. మీరు గమనించండి ఇంకోటి కూడా, ఆయన గెలిచింది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు, లాస్ట్ మూడోసారి గెలిచే కాడికి వచ్చేలేకే ఆయన ఎంత మెజారిటీతో గెలిచాడు, ఏ మెజారిటీతో మూడోసారి గెలిచాడు. ఆ మెజారిటీయే ఆ వ్యక్తి తను చూపిస్తుంది మనకి. ఆ వ్యక్తి ఎటువంటి వాడో అక్కడనే ఆ రిజల్ట్లోనే మనకు తెలుస్తుంది. ఈరోజు వాళ్ళ తమ్ముడిని తిప్పుతున్నాడు, ఫోకస్ చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు కూడా చాలా పట్టుదలగా తిరుగుతున్నాడు. భగవంతుడు దయ ఉంటుంది, ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. గిరి కూడా ఫ్యూచర్, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఎందుకంటే కష్టపడుతున్నాడు, కళ్ళ ముందు చూస్తున్నాం ప్రతిరోజు నిత్యం ప్రజల్లోనే. అది చాలా అవసరం కూడా. రెండోది, చాలా ఓపిక అనేది ఉండాల ప్రజల్లో. మనము ఎక్కడ కూడా తొందరపడి మనం ఎట్టకారంగా మాట్లాడడం కానీ, ఆ ఓపిక అనేది నశించిందంటే మనకి కూడా అది దాదాపు తొలి రోజులే, అది ఆఖరి రోజులు అనుకోవాలా. తొలి రోజులు కదా, ఆఖరి రోజులే అవుతాయి. చాలా ఓపికగా మనిషి ఈరోజు ప్రజల్లో మనం మెలగాల. నేను నేర్చుకో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రియ శిష్యుడిగా, వి హనుమంతరావు గారికి ప్రియ శిష్యుడిగా ఎవరున్నా రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీకి, ప్రభుత్వానికి దగ్గరగా పనిచేశాడు. శ్రీధర్ అన్నకు వచ్చిన ఒకే ఒక్క పదవి ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్ లో డైరెక్టర్ పదవి వచ్చింది ఆయనకు. 2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే టికెట్కి దగ్గరగా వచ్చినటువంటి నాయకుడికి మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్గా మొట్టమొదటి పదవి. దాన్ని కాదనుకోలా. దాంట్లో కూడా ఆ డైరెక్టర్ పదవి తీసుకొని ఎక్కడెక్కడ హాస్పిటల్ ఉన్నాయో, ఈ పిహెచ్సిలైనా, జిల్లా ఆసుపత్రులైనా, ఏరియా ఆసుపత్రులైనా, ఆ మెడికల్ అండ్ హెల్త్ లో ఆ డైరెక్టర్ పదవితో గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు. పదవి ఎంత పెద్దదని కాదు, చిన్నదని కాదు, ఇచ్చినటువంటి పదవితో ఏ విధంగా రాణించాడనే దానికే గుర్తు చేసి మరీ చెప్తున్నా. రాజకీయాల్లో 2014 నాటి పరిస్థితులు, అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అవకాశం వచ్చింది. మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్రీధర్ రెడ్డి గారిని ఓడించాలని పనిచేసినటువంటి నాయకుల్లో నేను కూడా ఒకడిని. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలని పనిచేసినటువంటి వాళ్ళమే మేమందరం కూడా. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎప్పుడు స్నేహపూర్వకంగానే రాజకీయాలు నడిచినాయి. మేయర్ అజీజ్ గారికి, శ్రీధర్ అన్నకి 2019 తర్వాత అనేక సందర్భాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డా స్వతంత్రంగా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి వాడిని. అన్న ఏదన్నా ఉంటే సర్దుబాటుకు వెళ్ళాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాట్లాడి ఏదైనా వీలున్నంత వరకు అక్కడ ఉన్నటువంటి టెన్షన్స్ వారికి నియోజకవర్గాలు, నష్టాలు, కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబం పుట్టాం. నన్ను అక్కుని తెచ్చుకుని 3 సార్లు ఎమ్మెల్యే చేశారంటే ఈ నెల్లూరు రూరల్కి ఎంత చేసినా తక్కువే. ఎందుకు చెప్తున్నానంటే, వేదిక మీద ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాశ్వత ఎంపీ నెల్లూరుకి, దాంట్లో ఎలాంటి అనుమానం పెట్టుకోవచ్చు, శాశ్వత ఎంపీ. ఎందుకని చెప్తున్నానంటే, వారు చేసే దైవ కార్యక్రమాలు, వారు చేసే దాన కార్యక్రమాలే కాకుండా కొంతమంది దైవ కార్యక్రమాలు చేస్తారు రాజకీయాల్లో ఉండి, కొంతమంది దాన కార్యక్రమాలు చేస్తారు, కొంతమంది సంవత్సరంపై మాట్లాడతారు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దైవ కార్యక్రమాలు చేస్తారు, దాన కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా పార్లమెంటు స్థాయిలో మంత్రులు కలవటంలో కానీ, పార్లమెంట్లో ప్రశ్నలు స్పందించడం కానీ మనం చూస్తూ ఉంటాం. పార్లమెంట్ సమావేశాల్లో అన్నింటిలో ముందుంటారు. ఇలాంటి ఎంపీ మనకు దొరకటం మన అదృష్టం భావిస్తూ ఉన్నాం. ఇక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బేదా రవిచంద్ర గారు, తెలుగుదేశం పార్టీ ఒక వీర సైనికుడు. మాకెవరికీ సాధ్యం కాలేదు ఒకే పార్టీలో ఉండటం. కానీ బేదా రవిచంద్ర గారు తెలుగుదేశం పార్టీలో పుట్టారు, జెండా భుజాన వేశారు, జెండా భుజాన మోశారు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా
నిలబడ్డారు, తట్టుకున్నారు, పోరాటం చేశారు. ఈరోజు జిల్లా తెలుగుదేశం అధ్యక్ష పదవి వారికి చాలా చిన్న పదవి, కానీ పార్టీ ఆదేశించింది కాబట్టి అందుకు తీసుకున్నారు. కాబట్టి ఒక తెలుగుదేశం పార్టీ యోధుడిగా వేద రవిచంద్ర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఇక మా అక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, నిజం చెప్పాలంటే మన కోవూరు అక్క ఎమ్మెల్యేగా పోటీ చేయటం నాకైతే ఇష్టం ఉంది. ఇక్కడ అన్న ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అక్క ఈ జనాలతో ప్రజలతో మిళితం కాగలుగుతుందా ఒక అనుమానం. అయినా అక్క పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో తిరగదు అనుకున్నాం, బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు కూడా ఎక్కడో ఒక మూల ఉంటుంది. ఏంటంటే ఒక భావం మనకు ఉన్నప్పుడు మన భావానికి భిన్నంగా జరిగితే తొందరగా మనసు ఒప్పుకోదు. ఏముందిలే, ఎలక్షన్లు కదా, ఓట్ల కోసం జరుగుతుందిలే, అవతల కదా అనుకున్నాం. కానీ ఎలక్షన్లు ఎటు తిరిగిందో ఈరోజు కూడా ఈ జిల్లాలో ఎమ్మెల్యేల్లో ఒక అత్యుత్తమ ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల్లో ఉంటూ తిరుగుతుంది. నిజంగా సాటి శాసనసభ్యుడిగా ఈర్ష్యా ద్వేషాలు లేకుండా శాసనసభ్యుడు అనే కంటే కూడా ఒక తమ్ముడిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. అదేవిధంగా వీరందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేద రవిచంద్ర గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉండే సహచార మిత్రులకి, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ యంత్రాంగానికి, జనసేన, బీజేపీ వివిధ పార్టీ నాయకులందరూ కూడా, ప్రభాకర్ అన్న, ప్రశాంత్ అక్క, రవణ, నేను ఎట్టనే బతికేస్తానా, కానీ నా తమ్ముడు గిరి చాలా అమాయకుడన్నా, దయచేసి ప్రశాంత్ అక్క భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి పోవాలని మనస్ఫూర్తిగా రాగ ద్వేషాలకు అతీతంగా నిండు మనసుతో కోరుతున్నా. వేద రవిచంద్ర గారు వీపీఆర్ అన్న మీరు అనుకునేదానికి ఈ కోటమిరెడ్డి సదారెడ్డి ఎప్పుడు సిద్ధం, దానికి ఎలాంటి అనుమానపడాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు కొత్త వరడు శ్రీకారం ఉంటే మాటల రూపంలో ఉంటుంది. ఇలాంటి అభివృద్ధి పనులే ఆ విమర్శలకు సమాధానం చెప్తాయి. ఇదే లక్ష్యం, ఇదే బాట ముందుకు సాగాలని కోరుకుంటూ మరోసారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఇంకో 10 నిమిషాలు మాడాలని కోరికగా ఉంది, కానీ శరీరం సహకరించడం వల్ల దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా.